హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందర నాది ఒక రిక్వెస్ట్ అదేంటి అంటే ప్రతి ఒక్కరు టూ వీలర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే వాడండి. అండ్ కార్లో డ్రైవ్ చేసే వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేయకండి. అండ్ పేరెంట్స్ ఎవరైనా సరే చిన్న పిల్లలకి స్కూటర్స్ కానీ బైక్స్ కానీ ఇవ్వకండి, ఎందుకంటే చాలా రిస్క్. పిల్లలకి అవగాహన ఉండదు, ఎట్లంటే డ్రైవ్ చేస్తారు. అండ్ ఈరోజు వీడియో విషయానికి వస్తే మీ అందరూ తెలుసు టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి ఇప్పటిదాకా ప్రజెంట్ టీవీఎస్ ఐక్యూబ్ 2.2, టీవీఎస్ ఐక్యూబ్ 3.1 అండ్ టీవీఎస్ ఐక్యూబ్ యూజీ 3.5, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 3.5 అండ్ ఫైనల్ టాప్ మోడల్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.3 మోడల్స్ అయితే ఉండేటివి. దీంట్లో టీవీఎస్ ఐక్యూబ్ 3.1 అనేది పెద్ద వాల్యూ ఫర్ మనీ కాదని ఇంతకుముందు చెప్పాను మీకు. అండ్ మిగిలిన మోడల్స్లో చూసుకుంటే కూడా ఐక్యూబ్ 3.5కి సంబంధించి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఐక్యూబ్ యూజీ 3.5 అండ్ ఐక్యూబ్ ఎస్ 3.5 ఉన్నాయి. అండ్ కంపెనీ మేబీ ఇక్కడ సేల్స్ ఎస్కి సరిగ్గా రాకుంటే అనుకున్నదో ఏమో, లేదా కాంపిటీషన్లో ఇంకా డిఫరెంట్గా ఉండాలనుకుందో ఏమో తెలియదు. కానీ ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోమీటర్ మోడల్ని రిమూవ్ చేసి ఒక కొత్త వేరియంట్ అయితే తీసుకొచ్చింది. అండ్ ఇది తీసుకొచ్చిన తర్వాత ఈ ఐక్యూబ్ వేరియంట్లో కొంచెం బ్యాటరీ పరంగా కానీ రేంజ్ పరంగా చూసుకుంటే ఒక మంచి బ్యాలెన్స్ వచ్చిందని అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు చూసుకుంటే కూడా ఐక్యూబ్ 3.5 వచ్చేసి రేంజ్ 115 కిలోమీటర్ అయితే ఉంది ట్రూ రేంజ్. ఆల్రెడీ మన ఛానల్ చేసి చూడకపోతే. అండ్ ఎస్టీ 5.3కి వచ్చేసి 170 నుంచి 180 కిలోమీటర్స్ మధ్యలో అయితే వస్తుంది ట్రూ రేంజ్, అది కూడా చేసే మన ఛానల్లో. సో ఇక్కడ రేంజ్ డిఫరెన్స్ చూసుకుంటే కూడా చాలా ఎక్కువ ఉంది, దగ్గర 60 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది, 60 to 70 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఈ రేంజ్ డిఫరెన్స్ని మేబీ పూర్తి భర్తీ చేయాలనుకుంది ఏమో తెలియదు. కానీ టీవీఎస్ వాళ్ళు దీంట్లో ఒక మిడ్ వేరియంట్ అంటే ఈ రెండింటికి సంబంధించి 3.5 కిలోమీటర్కి అట్ ద సేమ్ టైం 5.3 కిలోమీటర్ మధ్యలో ఒక బ్యాటరీ వేరియంట్ అయితే తీసుకొచ్చింది. ఐక్యూబ్ ఎస్ 3.5 తీసేసి అండ్ కొత్త వేరియంట్ వచ్చేసి ఐక్యూబ్ ఎస్ 4.7 కిలోమీటర్ బ్యాటరీ. సో దీని రేంజ్ విషయానికి వచ్చిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఖచ్చితంగా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డీటెయిల్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, డిజైన్ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే సేమ్ A to Z ఐక్యూబ్ ఏ వేరియంట్ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి ఐక్యూబ్ ఎస్ డిస్ప్లే ఏదైతే ఉందో ఆ డిస్ప్లే అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ మిగతాంతా సేమ్ టు సేమ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 12-inch వీల్స్ కానీ, బ్యాక్ సైడ్ వచ్చేసి BLDC హబ్ మోటార్, నార్మల్ పవర్ 3 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్ అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 82 కిలోమీటర్స్ పర్ అయితే వెళ్తుంది. ఇలా అన్ని సస్పెన్షన్ పరంగా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి సేమ్ ఉంటున్నాయి. బూట్ స్పేస్ 32 లీటర్స్ అయితే వస్తుంది, అన్ని సేమ్ అయితే ఉంటాయి. డిస్ప్లే వచ్చేసి 7-inch TFT కలర్ డిస్ప్లే, ఇది టచ్ డిస్ప్లే కాదు గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఓన్లీ ఐక్యూబ్లో టాప్ అండ్ 5.3 మోడల్ మాత్రమే టచ్ డిస్ప్లే అయితే వస్తుంది, మిగతా అవన్నీ నాన్ టచ్ డిస్ప్లే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాటరీ వచ్చేసి 4.7 కిలోమీటర్ కదా. సో నేను ఆల్రెడీ షోరూమ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ వీకే బండ్లు వచ్చాయని చెప్పేసి షోరూమ్ వాళ్ళు చెప్పారు. సో ఇంకా ప్రైస్ తెలిసిన తర్వాత వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే రేంజ్ వచ్చేసి ట్రూ రేంజ్ అక్కడ 30%కి 44 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. దానికి సంబంధించిన వీడియో మీకు డిస్ప్లే మీద ప్లే చేస్తాను చూడండి. సో 30%కి 44 కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే దగ్గర 100%కి 146 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ వస్తుందో చూపించుకోవచ్చు. అంటే ఎక్కువ మోడ్లో మీరు ఇన్కేస్ ఫుల్ ఛార్జ్ పెడితే ఎక్కువ మోడ్లో 145 to 146 కిలోమీటర్స్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో మీ అందరికీ తెలుసు టీవీఎస్ ఐక్యూబ్లో డిస్ప్లేలో ఎంత రేంజ్ చూపిస్తే అంత రేంజ్ కంపల్సరీ మీరు 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే పక్కాగా వస్తుంది, దాంట్లో డౌట్ అయితే లేదు. సో దాని పరంగా చూసుకుంటే కూడా మీకు రేంజెస్ పరంగా చూసుకుంటే యూజీ 3.5 115 కిలోమీటర్లు, ఈ 4.7 మోడల్ చూసుకుంటే 145 కిలోమీటర్స్ అండ్ టాప్ మోడల్ 5.3 చూసుకుంటే 175 కిలోమీటర్స్. ఇక్కడ రేంజ్ గ్యాప్ అనేది చాలా తగ్గింది. మధ్యలో ఈ 4.7 మోడల్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే రేంజ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఒక ఫ్లెక్సిబుల్ అయితే వస్తుంది. ఎందుకంటే కొందరు తక్కువ తిరగాలనుకుంటే 2.2కి వెళ్ళిపోతారు, లేదా ఆర్బిటర్కి వెళ్ళిపోతారు బడ్జెట్ పరంగా చూసుకొని. లేదు ఇంకా కొంచెం మీడియంగా తిరుగుతాం అనుకుంటే మాత్రం ఈ ఐక్యూబ్ యూజీకి వచ్చేస్తారు 3.5 మోడల్. నా ఐక్యూబ్ 3.1 అయితే ఎక్స్క్లూడ్ అంటే రిమూవ్ చేసేయండి, కన్సిడర్ చేయకండి. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే సో ఐక్యూబ్ 4.7 ఐక్యూబ్ ఎస్ 4.7 మోడల్కి అయితే రావచ్చు. అండ్ ఇంకా మాకు ఇంకా ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే ఇంకా టాప్ మోడల్ ఉంది కదా ఐక్యూబ్ ఎస్ 5.3కి అయితే రావచ్చు. సో మీ రేంజ్ రిక్వైర్మెంట్ బట్టి టీవీఎస్ ఐక్యూబ్లో వేరియన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇదైతే కొంచెం బెటర్గానే మేబీ ఇంకా సేల్స్ ఇంకా బూస్ట్ చేసి ఎవరైనా సరే మిడిల్గా రేంజ్ 115 సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ కావాలి కానీ 5.3 ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది మిడిల్లో ఈ మోడల్ అయితే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఆ విధంగా వీళ్ళు తీసుకొచ్చారనేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే కూడా ఈ మోడల్కి ఐక్యూబ్ ఎస్ 4.7కి 950 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. అండ్ కంపెనీ వెబ్సైట్లో చూసుకుంటే 0 to
80% 4 అవర్స్లో ఛార్జ్ అవుతుందని చెప్తుంది. అండ్ మోస్ట్లీ 0 to 100% ఒక 5.5 hours to 6 అవర్స్లో ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రైజెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి కర్నూలులో 1,55,877 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 15,000 ఎక్స్ట్రా అయితే వేసుకోండి, అంటే 1,70,000 దగ్గర అయితే ఉంది. అండ్ ఇంకా ఎక్స్ట్రా మీ ప్లేసెస్లో చూసుకుంటే ఒక 2,000 3,000 అటు ఇటు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ తెలంగాణలో ఎక్స్ట్రా ఒక 2,000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకోండి, సెస్ అనేది ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ. అండ్ ఇంకా ఇన్కేస్ మీరు ఎక్స్టెండ్ వ్యారంటీ తీసుకోవాలనుకుంటే ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే వేసుకోండి. నా సజెషన్ వచ్చేసి ఎక్స్టెండ్ వ్యారంటీ అయితే తీసుకోండి ఎవరైనా సరే ఎక్కువ తిరుగుతాం అనుకుంటే, ఎందుకంటే చెప్పలేం కదా కరెక్ట్గా. నాకైతే ఏం జరిగిందంటే ఆ విషయంలో వ్యారంటీ 3 years అయిపోయిన తర్వాత బ్యాటరీ చెడిపోయింది. ఆ ప్రాబ్లం మీకు రాకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ ప్రైస్ పరంగా ఇది ఫ్రెండ్స్. సో ప్రైస్ పరంగా చూసుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో టచ్ డిస్ప్లే వస్తే బెటర్ అనిపించింది. అండ్ మోటార్ కూడా ఏమైనా మార్చింటే బాగుండని అయితే అనిపించింది నాకైతే. సో కంపెనీ అయితే మాత్రం BLDC హబ్ మోటార్ని ఎప్పటికీ వదులుకుంటుంది. మేబీ ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా తీసుకొస్తలేదు తెలియదు, కానీ అసలు BLDC హబ్ మోటార్ తప్ప ఇంకేం మోటార్ చూడకుంటుంది టీవీఎస్ కంపెనీ. టీవీఎస్ iQube S 4.7 సంబంధించి ఇది డీటెయిల్ వీడియో ఫ్రెండ్స్. సో మళ్ళీ దాని బండి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే బండి అనేది సేమ్ టు సేమ్ ఉంటుంది కాబట్టి మీకు ఏం అవసరం లేదు, మళ్ళీ ఏమైనా మారాయనుకునేది ఏం లేదు. ఓన్లీ కలర్స్ అయితే ఎక్స్ట్రా తీసుకొచ్చారు, కొత్త కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఈ 2 కలర్స్ అవి 2 బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. మీకు ఎలా కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. టీవీఎస్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ iQube S 4.7 సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఓపెనర్ ఈవోకి సంబంధించి ఒక వీడియో అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా చాలామంది అయితే అడుగుతున్నారు, మీ బండి టీవీఎస్ iQube S వచ్చేసి 3 years దాటిపోయింది కదా, దానికి సంబంధించి ఒక లాంగ్ టర్మ్ రివ్యూ చేయమని చెప్తున్నారు. ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ప్లాన్ చేసినప్పుడల్లా ఒక ఇష్యూ అయితే వచ్చి బండి రిపేర్ అయితే అవుతుంది. సో అందుకు కుదరకుంటుంది. అండ్ ఇది ఎక్స్క్లూజివ్గా ఈ టీవీఎస్ iQube S సంబంధించి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా లాంగ్ టర్మ్ రివ్యూ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి, కుదిరితే ఈ వీడియోని హైప్ అయితే చేయండి. అండ్ నా రిక్వెస్ట్ ఫైనల్గా వచ్చేసి, దయచేసి ఎవరైనా 2 wheelers వాడుతుంటే హెల్మెట్ అయితే వాడండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.